స్వయం ఉపాధి కింద మహిళలకు కుట్టు మిషన్ల నిర్మల్ కుమార్ నూటికో కోటికో ఒక్కరు ఎవ్వరో ఎప్పుడో ఒక్కరు పుడతారు అది మీరే మాస్టారు అంటూ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో టైటస్ నిర్మల్ కుమార్ దాతృత్వాన్ని ప్రశంసించిన జనసేన నాయకులు గునుకుల కిషోర్ అబైండింగ్ హోప్ చర్చి నిర్వాహకులు టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ వారి సతీమణి విజయలక్ష్మి నెహ్రూ యువ కేంద్ర డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఏ మహేందర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్ సామాజిక వాదులు డేవిడ్ శోభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ ఒక రోజా పువ్వు ఏ విధంగా పరిమళాలు వెదజల్లుతుందో అలా వారి సేవా గుణాన్ని విస్తరింపజేస్తూ సాగుతున్న నిర్మల్ కుమార్ గారు ఎవరికీ తెలపకపోయినా కూడా వారి గొప్పతనం అందరికీ తెలియజేయబడుతుంది. 3 సంవత్సరాల నుంచి రోగగ్రస్తులైన దాదాపు 300 మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందించడంతో పాటు గత 10 సంవత్సరాలుగా పేద వెనుకబడిన మహిళలను చేరదీసి కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. మిషన్ తీసుకున్న మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కుట్టు మిషన్లు ఉపయోగించుకుని మహేంద్ర గారు చెప్పినట్లు ఆర్థికంగా స్థిరపడేందుకు ముద్ర వంటి లోన్లు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సహకరిస్తారు. రాజకీయంగా మేము కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం. మీరందరూ మీ కళ్ల మీద నిలబడి మరో 10 మందికి ఆదర్శంగా నిలిచి పనిని ఇటువంటి అవకాశాల్ని మరింత మందికి కల్పించే విధంగా మెలగాలని కోరుకుంటున్నాను. ఒక మహిళ తన కాళ్ల మీద తాను నిలబడి కుటుంబంలో నలుగురికి లబ్ధి. 2.20 కుట్టు మిషన్లు అంటే 80 మందికి లబ్ధి పొందినట్లే. వ్యక్తి కంటే వ్యవస్థకు బలం ఉంది. శోభాగారు చెప్పినట్లుగా మీరందరూ కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడితే ప్రభుత్వ ఆర్డర్లను పొందేందుకు నిరంతరంగా మనకి పని లభించేందుకు అవకాశం ఉంది. మొన్నటి సభలో ఆయన తెలిపినట్టుగా ఆయన సేవానే వయసపరుడు అయిపోయారు అనిపిస్తుంది. ఒక 10,000 రూపాయలు జేబులో ఉంటే కార్లో వెళ్దాం, 20,000 ఉంటే ఫ్లైట్లో వెళ్తాం, 50,000 ఉంటే ఫారిన్లో జల్సా చేస్తామనుకునే ఈ సమాజంలో ఎప్పుడో ఎక్కడో ఒక్కరు, నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఇటువంటి వారు మనకు తారసపడుతుంటారు. తమ ప్రొఫెషన్లో సఫలీకృతం అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రిటైర్ అయిన బిడ్డల దగ్గర తమ విశ్రాంత జీవితాన్ని గడపకుండా సామాజిక సేవలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. సేవకు మారు పేరు 6 కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి జన్మదిన రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమందికి లేమితనాన్ని తీర్చిన ఈ పవిత్ర ప్రార్థనా స్థలం నందు నిర్మల్ కుమార్ ఆయుష్ మూడింతలు చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు సాగించి నాలాంటి మరెందరి కోసం స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు. నిర్మల్ కుమార్, నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ మరియు ఫౌండర్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 18 మంది స్త్రీలు 3 నెలలుగా మంచి ట్రైనింగ్ తీసుకొని సూయింగ్ మెషిన్ని మరి ఏ విధంగా దాన్ని ఉపయోగించాలా కుట్టాలా అని తీసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క కుటుంబాలలో ఈరోజు నుంచి ఆర్థికంగా వారు బలపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. దాదాపుగా 250 కుట్టు మిషన్లు మేము ఈ యొక్క ప్రాంతంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిలో కుట్టు మిషన్ ఉంది. వారు చక్కగా కుట్టుకొని వారి యొక్క కుటుంబానికి వారి యొక్క జీవనోపాధికి ఎంతగానో వారు దీని ద్వారా మేలు పొందుతూ ఉన్నారు. మేలు చేయడమే నా యొక్క వృత్తి. మరి సేవ ఒక వ్యసనము లాంటిది. ఆ వ్యసనము నాకు పట్టుకునిందన్నమాట. అందుకనే ఆ వ్యసనము ద్వారా నేను బయటికి రావాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రతి యాంగిల్లో కూడా అందరినీ గమనిస్తూ ఎవరికి అవసరమో వారికి ఏం చేయాలనో దాన్ని ఆలోచిస్తూ ముందుకి సాగి వెళ్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా సహకరించాలని నేను మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. సూపర్ హీరోస్ అన్నమాట. సూపర్ హీరోస్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సక్సెస్ అవుతూ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. దాదాపుగా 4 దశాబ్దాలుగా చూస్తున్నాను. మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ గారు మేము చదువుకునే రోజుల్లో నుంచి లేమి శబ్దాన్ని నిర్మూలించాలి, సమాజ స్థాపించాలి అని చెప్పి అదే ధ్యేయంగా ముందుకు పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు పెట్టిన చర్చ్ పేరు కూడా అబైండ్ హోప్. ఒక హోప్కు కట్టుబడి
లేమి శబ్దాన్ని నిర్మూలించినటికి ఆయన సాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అన్నీ మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తలుచుకుంటూ ఉంటాం. దాదాపుగా 300 మందికి రోగగ్రస్తులైన పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళ ప్రయోజకులయ్యి మంచి చదువుకొని వాళ్ళ ప్రయోజకులుగా రావాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్ళి ఆ పౌష్టికాహారాన్ని ప్రభుత్వం తరఫున సప్లై చేసేదానికి కూడా మేము కోరుకున్నాము. ఈరోజు తాత్కాలికంగా అనుకోకుండా ఈరోజు చిరంజీవి గారి జన్మదినం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ అయితేమి సూపర్ హీరోస్, సమాజ సేవ కోసం పాటుపడుతూ ఉంటారు. నాలాంటి ఎంతోమందికి సమాజ సేవకి స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు కూడా అక్కడితో ఆగకుండా ఇంకా ఏదైనా చేయాలి. మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ చెప్పారు, వ్యసనం సేవ అనే వ్యసనం, పిల్లలకు పౌష్టికాహారం, ఈ పేదలకి నిత్యావసర వస్తువులు అవన్నీ ఇవ్వకుండా మహిళా సాధికారత, ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడు సమాజం దానంతటా అభివృద్ధి పడుతుంది అనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దాదాపుగా 2వసారంట 50 కుట్టు మిషన్లు ఇస్తున్నారు. వీరందరూ కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడి సమాజానికి స్ఫూర్తినిస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఎంతోమందికి లేమి శబ్దాన్ని నిర్మూలించిన ఈ పవిత్ర చర్చనందు కోరుకుంటున్నాను. మా నిర్మల్ కుమార్ సార్ ఆయుష్ కంటే రెట్టింపు ఆయుష్నిచ్చి ఆయన ఎంతోమందికి ఇలా స్ఫూర్తినివ్వాలని, ఆదర్శంగా నిలవాలని, మరింత సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను. జై హింద్.